అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు చిన్న విషయాలపై సమయాన్ని వృధా చేయవద్దు. మీ అంతర్గత కోరికలను వ్యక్తపరచడం మానుకోవాలి. గొంతు మరియు ఛాతీకి సంబంధించిన అనారోగ్యాలు తలెత్తవచ్చు. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందవచ్చు. వాహనం పాడయ్యే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మీ కీర్తిని పెంచే కొన్ని విలువైన వస్తువులు ఈరోజు మీకు లభించవచ్చు. అయితే ఈరోజు మీరు మీ మాటలను ఏదైనా వాదన సమయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను బయటకు నడుకకు తీసుకువెళ్ళవచ్చు. మీ కుటుంబం పట్ల మీ బాధ్యత భావం బలపడవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క క్రమశిక్షణ మరియు వ్యవస్థీకృత వైఖరి కుటుంబంలో శాంతి సంతోషాన్ని నెలకొల్పుతాయి. మీరు మీ చిన్న పిల్లలకు వారి చదువులో సహాయం చేయగలరు. మీరు మీ పెద్ద పిల్లల నుండి ఉన్నత విద్యపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదని, అది ఒక నిబద్ధత మరియు నమ్మకం కూడా అని మీరు మీ ప్రియమైన వారితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ సంబంధంలో గందరగోళాన్ని ఎదుర్కొంటే ప్రశాంతమైన సంభాషణ చేయడానికి ప్రయత్నించండి. వ్యక్తిగత కారణాల వల్ల మీ వ్యాపారంపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం ఇబ్బందులకు దారితీయవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఖాతాలలో కొన్ని వ్యత్యాసాలు తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల మీకు మీ భాగస్వామికి మధ్య ఉద్రిక్తత పెరగవచ్చు. కార్యాలయంలో కొత్త అధికారి రాక సానుకూల మార్పులను తీసుకురావచ్చు. రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్న వారికి ప్రస్తుత సమయం అనుకూలంగా లేదు. ఈ సమయంలో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం భవిష్యత్తులో మంచి విజయాన్ని అందించవచ్చు. ఈరోజు భాగస్వామ్యాలు మరియు సంబంధాల పట్ల మీ భావోద్వేగ అవగాహన గాఢమవుతుంది. వృత్తిపరమైన ఒప్పందాలు మరియు ముఖ్యమైన చర్చల విషయంలో సూర్యుడు మరియు బుధుడు మీకు సహాయపడతారు. 8వ ఇంట్లో ఉన్న శుక్రుడు మరియు గురుడు ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలను మరియు దీర్ఘకాలిక ప్రణాళికను మెరుగుపరుస్తాడు. 6వ ఇంట్లో ఉన్న కుజుడు పనిభారం, ఒత్తిడి మరియు చిరాకును పెంచవచ్చు. కాబట్టి సహోద్యోగులతో విభేదాలకు దూరంగా ఉండండి. రాహు మరియు కేతువుల ప్రభావం గృహశాంతి మరియు వృత్తిపరమైన నిర్ణయాల విషయంలో గందరగోళానికి కారణం కావచ్చు. వివాహితులు నియంత్రించే స్వభావాన్ని విడిచిపెట్టి తమ భాగస్వాములతో సహనంగా ఉండాలి. ఆర్థికంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది, కానీ ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీ ఆలోచన విధానం మీ పనిని పూర్తి చేసి మీ పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రావడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు కొత్త ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తి కొనుగోలు చేయాలని ప్రణాళిక వేసుకుంటే మీ కోరిక నెరవేరవచ్చు. మీ పురోగతికి అడ్డుగా ఉన్న ఆటంకాలు ఈరోజు తొలగిపోతాయి. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు. విద్యార్థులు విద్యా సంబంధిత సమస్యల గురించి తమ ఉపాధ్యాయులను సంప్రదించాలి. ఈ రాశి స్త్రీలకు ఆత్మ పరిశీలన, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు లోతైన ఆలోచనలకు అనువైన రోజుగా ఉంది. ఈరోజు ప్రేమ సంబంధాలలో భావోద్వేగ గాఢత ఎక్కువగా ఉంటుంది. సంబంధాలలో పారదర్శకత లోపించడం ప్రశ్నలకు, అపార్థాలకు దారితీయవచ్చు. వివాహిత స్త్రీలు తమ భర్తతో మనసు విప్పి మాట్లాడాలి. అనుమానం లేదా మౌనం సంబంధంలో ఉద్రిక్తతను పెంచుతాయి. పాత మనస్పార్థాలను ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఒంటరి మహిళలు రహస్యమైన లేదా గంభీరమైన స్వభావం ఉన్న వారి పట్ల ఎక్కువ ఆసక్తి చూపవచ్చు. ఎవరిని తొందరగా నమ్మవద్దు. ఈరోజు మీరు పనిచేసే చోట పరిశోధన, ప్రణాళిక మరియు విశ్లేషణకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో చిన్న చిన్న వివరాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. మీ సహనం, అవగాహన చూసి పెద్దలు ముగ్ధులవ్వచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యం మరియు కొత్త ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైద్య పరిశోధన, మనస్తత్వ శాస్త్ర, బీమా మరియు దర్యాప్తు రంగాలకు చెందిన మహిళలకు ఈరోజు మంచిది కావచ్చు. ఆఫీసు, రాజకీయాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. పాత పెట్టుబడులు లేదా బీమాకు సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తవచ్చు. ఆరోగ్యం లేదా ఇంటి మరమ్మతులపై ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు మీ ఆర్థిక పరిస్థితిని గమనించండి. పొదుపు మరియు భవిష్యత్తు భద్రతపై దృష్టి పెట్టడం ముఖ్యం. మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మీరు తలనొప్పి, అలసట లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. అతిగా ఆలోచించడం మానుకోండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. పుష్కలంగా నీరు త్రాగండి మరియు మసాలా ఆహారానికి దూరంగా ఉండండి. ఈరోజు మీ సానుకూల ఆలోచన విధానం విజయానికి మార్గం సుగమం చేస్తుంది. మీకు పనిలో ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించబడవచ్చు. దానిని మీరు అత్యుత్తమంగా నెరవేరుస్తారు.
నిలిచిపోయిన ఆస్తి ఒప్పందం ఖరారు అవుతుందనే సూచనలు ఉన్నాయి. పాత పెట్టుబడుల నుండి వచ్చే గణనీయమైన లాభాలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. మీ తోబుట్టువులు మరియు బంధువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరగడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు ప్రశాంతంగా జాగ్రత్తగా గడపాలి. కొత్త ప్రయత్నాల వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా ఏమీ ప్రారంభించవద్దు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రభుత్వ వ్యతిరేక ధోరణులకు దూరంగా ఉండండి. పెరిగిన ఖర్చులు ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు సంతోషం, సృజనాత్మకత మరియు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన రోజుగా ఉంటుంది. మీలోని సానుకూల దృక్పథం మీరు చేసే అత్యంత కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుంది. వృత్తి మరియు వ్యాపారం పరంగా చూస్తే ఈరోజు పని ప్రదేశంలో మరియు కార్యాలయంలో మీ అద్భుతమైన వ్యక్తిత్వం మరియు సామర్థ్యం విస్తృతంగా ప్రశంసించబడతాయి. ఇది మీ మనోధైర్యాన్ని ఉన్నతంగా ఉంచుతుంది. మీరు రచన, కళ, రూపకల్పన లేదా మరేదైనా సృజనాత్మకత రంగంలో ఉన్నట్లయితే ఈరోజు మీరు ఒక కొత్త మరియు అందమైన సృష్టిని ప్రారంభించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు గొప్ప కీర్తిని తీసుకురాగలదు. ఈరోజు ప్రతి వ్యాపార పనిని ఓర్పు, సంయమనం మరియు అవగాహనతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. విజయం ఖాయం. పనిలో మీకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సహాయం కోరడానికి సంకోచించకండి. గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని లేదా ఆలయాన్ని సందర్శించవచ్చు. దీనివల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో మీకు ఆనందాన్ని పొందుతారు. ఇది మీ ఉల్లాసమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు శక్తితో నిండి ఉంటారు. ఈరోజు ఈ రాశి వారికి భావోద్వేగాలకు సంబంధించిన కొన్ని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంతో నమ్మకంగా భావించిన వ్యక్తులు కొన్ని విషయాలను మీకు దగ్గరగా దాచడం వల్ల మనస్సులో అసంతృప్తి మరియు కోపం కలగవచ్చు. మీకు అత్యంత సన్నిహితులైన వారి ప్రవర్తన కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. అయితే ఆవేశంతో స్పందించకుండా ఓర్పుతో పరిస్థితిని అర్థం చేసుకోవడం మంచిది. తొందరపడి తీసుకునే నిర్ణయాలు సంబంధాలను దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగాలు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. సహోద్యోగులు లేదా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. మీపై ఉన్న బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించే ముందు విశ్వసనీయ వ్యక్తుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా అపార్థాలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి ప్రభావం కనిపించే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు లేదా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుంది. సహనం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలను సులభంగా అధిగమించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఇల్లు, ఫ్లాట్ లేదా దుకాణం కొనాలన్న మీ కోరిక నెరవేరవచ్చు. మీ బిడ్డకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు మరియు ఇంట్లో వేడుకను ఏర్పాటు చేస్తారు. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్య నుండి ఈరోజు మీకు ఉపశమనం లభిస్తుంది. చాలా కాలం తర్వాత మీరు ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చి మీకు ఇష్టమైన పనిని చేస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళవచ్చు. ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన సమయం. విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీ పురోగతికి దారితీస్తుంది. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఉండండి మరియు మీరు కూడా సానుకూలంగా ఉండండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి మీకు ఆహ్వానం అందవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయాన్ని మెరుగుపరచుకోవడం పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఒక నిర్దిష్ట పని చర్చలో ఉంటే దానిని వెంటనే అమలు చేయడం ముఖ్యం. అతిగా ఆలోచించడం వల్ల సమయం వృధా కావచ్చు. పూర్తి కాని వ్యాపార సంబంధిత పనులు ఈరోజు పూర్తి కావచ్చు. కొత్త ప్రాజెక్టు లేదా ప్రయత్నాన్ని ప్రారంభించడానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. మహిళలు ఇల్లు, వ్యాపారం మధ్య సమతుల్యతను పాటించడంలో విజయం సాధిస్తారు. లాభాలు కూడా బాగుంటాయి. పనిలో చురుగ్గా ఉండండి. భార్యాభర్తల మధ్య అద్భుతమైన సమన్వయం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో పెరుగుతున్న అపార్థాలు మీ సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. మీరు ఒత్తిడి మరియు చిరాగ్గా అనిపించవచ్చు. ధ్యానం మరియు యోగాపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనవసరంగా ఒకరితో గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కావున మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు.